ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. మొత్తానికి జూబ్లీస్ లో వాడి వేడిగా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు మంత్రులు, మిగతా నేతలంతా కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చారు. సార్, ప్రధానంగా ఎలా ఉంది ప్రచారం? మొత్తం ఎక్కడ చూసినా కాంగ్రెస్ హవానే కనిపిస్తుంది. ఎలా ఉంది ప్రచారం? మీరే చెప్తున్నారు కాంగ్రెస్ హవా నడుస్తుందని. మీరు చూడండి, ఉదయం పూట ఎంతమంది వచ్చిందో స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, సిఎల్పి లీడర్గా వారు చేసిన అభివృద్ధి తప్ప ఈ జూబ్లీ స్లమ్లలో ఎవరు చేయలే అభివృద్ధి. పోయిన 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే దురదృష్టవశాత్తు చనిపోయినప్పుడు అయినా కానీ ఇక్కడ అభివృద్ధి అనేది జరగలే. ఈరోజు ఒక అవకాశం వచ్చింది, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎప్పుడు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. గెలిపించుకొని జూబ్లీలు అంటే మీరు అందరూ ఏమనుకుంటారు? కోటీశ్వరులు అనుకుంటారు. ఇక్కడ ఉన్నది 10% కోటీశ్వరులు. 90% మంది స్లమ్స్, మైనార్టీలు, దళితులు, బీసీలు ఉన్నారు. వాళ్ళకి మా ప్రభుత్వం వచ్చినాక 45,000 తెల్ల రేషన్ కార్డు ఇచ్చినాం. 10 ఏళ్ళలో ఒక కార్డు ఇవ్వలే. ఇవాళ ఇళ్ళ కోసం కూడా సర్వే స్టార్ట్ చేసినాం. 70 గదాల లోపున్న వారికి 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ రిజల్ట్ వచ్చిన తెల్లారికెళ్ళే వాళ్ళ సెలక్షన్ స్టార్ట్ చేస్తాం. అవసరం వస్తే స్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇంకా 3,500 అదనంగా ఇల్లు కట్టించి ఈ ఏరియాని మోడల్గా చేయాలన్నదే మా లక్ష్యం. సార్, 2 ఏళ్లలో అసలు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏమీ లేదు. కేవలం ఈ 2 నెలలు కూడా ఎన్నికల కోసం ఇదంతా హడావుడి చేస్తున్నారని బీఆర్ఎస్ చేసినటువంటి ప్రధాన ఆరోపణ. నేను ఒకటే అడుగుతున్నా, మీతోని అన్నవారిని మీతో ఎవరైతే అన్నారో వారు ఇక్కడ వచ్చి మాట్లాడితే మంచిది. 45,000 మంది రేషన్ కార్డులు తీసుకున్నారా లేదా? సన్న బియ్యం తీసుకుంటున్నారా లేదా? 45,000 మందికి రేషన్ కార్డు ఇచ్చినమా లేదా? 10 ఏళ్ళల్లో 4 కార్డులు ఇవ్వలే వాళ్ళు. ఈరోజు 200 యూనిట్ల స్లమ్స్లలో ఎవరు కూడా కరెంటు బిల్లు కడతలేరు. మహాలక్ష్మి పథకంలో మహిళలు ఎవరు కూడా బస్సు ఎక్కితే టికెట్ తీసుకునేది లేదు. ఇవాళ 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తున్నాం. అంటే 45,000 మందికి రేషన్ కార్డులు అంటే ఇంటికి నలుగురు వేసుకున్న 1,60,000 మంది 1,60,000 మందికి బెనిఫిట్ అయినట్టే కదా. మరి దీని గురించి కేటీఆర్ గారు, కేసీఆర్ సమాధానం చెప్పాలి. నువ్వు 10 ఏళ్ళు ఒక తెల్ల కార్డు ఎందుకు ఇవ్వలేదు? నువ్వు ఎందుకు సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన రాలే. ప్రధానంగా మీరు ప్రకటించినటువంటి అభ్యర్థి రౌడీ, అలాంటి రౌడీని చూసి ఏ విధంగా ఓట్లు వేస్తారంటూ కూడా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. నేను అదే అంటున్నా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మా అభ్యర్థి మీద రౌడీ షీటర్గా ఎన్ని కేసులు ఉన్నాయో బయట పెట్టాలి. ఎవరైనా ఎన్నికల్లో నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఈ పని చేసినా, ఇన్ని ఇల్లు కట్టినా, ఇన్ని రేషన్ కార్డు ఇచ్చినా చెప్పాలి. ఒక చిన్న అబ్బాయి 2014లో ఇండిపెండెంట్గా ఆ రోజు ఎంఐఎం శాఖ చేసిన ఆయన యువకులకు అండగా ఉంటూ పేద విద్యార్థులకు సొంతంగా డబ్బులు ఇస్తూ ఒక విద్యార్థి ఎడ్యుకేటెడ్ వ్యక్తి ఉంటే అతని వ్యక్తిగతంగా అతని మీద 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న స్థాయి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న స్థాయి అభ్యర్థి గురించి మాట్లాడిందంటే ఓడిపోయినట్టే లెక్క. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మీ అభ్యర్థి ఒకవైపు, సెంటిమెంట్తో బీఆర్ఎస్ అభ్యర్థి ఒకవైపు, నిజంగా గెలుస్తారన్న నమ్మకం ఉందా మీకు? సెంటిమెంట్ అనేది ఎప్పుడు పనిచేయదు. ప్రజలకు కష్ట చూస్తారు. పేదోళ్లకు తెల్ల రేషన్ కార్డు 45,000 ఇచ్చినాం. 45,000 రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇల్లు కడుతున్నాం. 200 కోట్ల అభివృద్ధి నడుస్తున్నది. ఇక్కడ 2,000 కోట్లతో టిమ్స్ హాస్పిటల్ కడుతున్నాం. నా R&B డిపార్ట్మెంట్ 2,000 కోట్లతోని 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఉచితంగా చేస్తున్నాం. మొన్న మీరు కంటోన్మెంట్లో అక్కడ ఎమ్మెల్యే యాక్సిడెంట్లో చనిపోయింది. ఎందుకు సెంటిమెంట్ పనిచేయలేదు? అక్కడ ఎమ్మెల్యే యాక్సిడెంట్లో చనిపోయింది. సెంటిమెంట్ పనిచేయలే. మా కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ గెలిచిండు. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసే మా అభ్యర్థిని అక్కడ గెలిపించిన కంటోన్మెంట్
ఇక్కడ కూడా మా గవర్నమెంట్, మా ముఖ్యమంత్రి, మా మినిస్టర్స్ మేము ఏ విధంగా కష్టపడుతున్నా చూసి మేము కట్టించే 5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కానీ, తెల్ల రేషన్ కానీ, సన్న బియ్యం కానీ, ఉద్యోగాలు, యువకులకు ఉద్యోగాలు, అందుకనే సెంటిమెంట్ పనిచేయదు. సో మొత్తానికి అయితే సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవ్వదు. అండ్ మా అభ్యర్థి చాలా చిన్నవాడు, అలాంటి అభ్యర్థిని 10 ఏళ్ళు సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ కామెంట్ చేశాడంటేనే మా అభ్యర్థి గెలిచినట్టుగా. సో ఖచ్చితంగా మా విజయం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. సేమ్ టైం మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయి. గతంలో కంటోన్మెంట్ లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే యాక్సిడెంట్ లో చనిపోయారు. అయినప్పటికీ కూడా అక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు. మా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే గెలిచారు. సో ఇక్కడ కూడా సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదు. ఖచ్చితంగా మా అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది అని అయితే చాలా కాన్ఫిడెంట్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వేణుతో హేమ, బిగ్ టీవీ, జూబ్లీహిల్స్.